ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని భూస్థాపితం చేసే దిశగా పయనిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఒత్తిళ్లకు లొంగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రజల చేత ఓట్లేని వేయించుకొని గెలిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈరోజు రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అండగా ఉండాలి, సాగునీటి ప్రాజెక్టులను కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఈరోజు అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు కొనసాగించాలనే ఆలోచనతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి మనం పరిశీలిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కచ్చలు కార్పణ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు కారణమైనటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరుతో ఎప్పుడైతే చెరువులు నింపి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఆ ఫ్యాక్షన్ నిర్మూలించి రైతాంగాన్ని పండుగలా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు అదే ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ప్రభుత్వం రైతుల పాలిట శాపమైంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి రాష్ట్ర సంపదను పంచాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి తలుపు తట్టి వాలంటీర్ను పెట్టి సంక్షేమ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని పేద ప్రజల ఇళ్లకు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం. అదేవిధంగా మన అనంతపురం జిల్లా విషయానికి వస్తే గతంలో మా కళ్యాణదుర్గం ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో 98 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి రైతులు కాలువలు తవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క ఎకరాకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా కళ్యాణదుర్గం ప్రాంతాన్ని కానీ అనంతపురం జిల్లాని కానీ ఎడారి చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాకు కాలువలు తవ్వించి భూగర్భ జలాలు పెంచి ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని పండుగ చేసే పరిస్థితి తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాదు మా కుప్పానికే నేను ముఖ్యమంత్రి అన్నట్లుగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఆశల మీద నీళ్లు చల్లి కాలువలకు లైనింగ్ వేయించుకొని కేవలం 2 సంవత్సరాల్లో శరవేగంగా లైనింగ్ వేయించుకొని నీళ్లను అనంతపురం జిల్లాలో భూమిలోకి ఇంకోకుండా తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి ఈ చరిత్రలో ప్రజలు క్షమించరు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన ప్రాంతం అన్ని రకాలుగా ముందుకు ఉంటుందనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా మేమందరము కూడా ప్రజల తరపున అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ప్రజాపక్షాన ఉండి ప్రజల అజెండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయబోతున్నాం సందర్భంగా తెలియజేస్తున్నాం.